హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు కువైట్ ఆంధ్ర కిచెన్. తందూరితో తినడానికి కువైటీ బేదియాన్ బెషమల్ ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా 1 కేజీ కీమాను ప్యాన్లో వేసుకొని నీళ్లు వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత ఆ వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉండనివ్వాలి. అలా డ్రై అయ్యాక ఆనియన్ చాప్ని మరియు 1/2 కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక గరం మసాలా 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి తగినంత, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, డ్రై లెమన్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, పసుపు 1/4 టేబుల్ స్పూన్. ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు ఉంచి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. టమాటో పేస్ట్ 1.5 ప్యాకెట్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటో చాప్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసినాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. పాలు 5.5 గ్లాసులు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుకింగ్ కంటైనర్లో 4 టేబుల్ స్పూన్ల మైదాను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత 1/2 కప్ ఆయిల్ కొంచెం కొంచెం వేసి ఉంటలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కాసేపు ఆయిల్ హీట్ అయ్యాక పాలు 5.5 గ్లాసెస్ వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. దీన్ని గడ్డలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా థిక్ అయ్యాక కాసేపు రుచికి తగినంత ఉప్పు, మిరియాల పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని కతకత అని ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి.
పెద్ద హైబ్రిడ్ వంకాయలు తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఓవెన్ లేదా ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు. మాకు ఆయిల్ ఎక్కువ వద్దు కాబట్టి ఓవెన్లో ఇలా ఆయిల్ స్ప్రే చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా స్ప్రే చేసుకోవాలి. దీనిని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఇలా రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓవెన్లో పెట్టుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక బైరెక్స్ తీసుకుని అందులో బ్రింజాల్ స్లైస్ని అమర్చుకోవాలి. ఇప్పుడు ముందు చేసి పెట్టుకున్న కీమా గ్రేవీని పైన వేసుకోవాలి. ఇలా కీమా గ్రేవీని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ బ్రింజాల్ స్లైస్ని వేసుకోవాలి. ముందులాగే అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న తర్వాత మళ్ళీ కీమా గ్రేవీని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందు చేసి పెట్టుకున్న మైదా మరియు పాలతో చేసిన సాస్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన బటర్ని కూడా వేసుకోవాలి. ఇలా బటర్ స్లైస్ని అమర్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకుందాం. దీన్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆఫ్ చేసేస్తే చాలు. అంతే, బేదియాన్ బషామల్ ఇస్ రెడీ. కువైతీ దీన్ని తందూరి రొట్టెలో బాగా ఇష్టపడతారు. మరి మీరు ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.